నిమ్స్ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. కౌశల్ అనే చిన్నారి వికృత ఆకారంతో జన్మించారు. బాలుడి పేరెంట్స్ నిమ్స్ వైద్యులను ఆశ్రయించారు. కౌశల్కు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ నెల 7న సర్జరీ చేశారు. NYU USA ఫ్యాకల్టీతో క్రానియో ఫేషియల్ సర్జరీ నిర్వహించారు. అమెరికాకు చెందిన వైద్య నిపుణులు డాక్టర్ డేవిడ్ స్టాఫెన్బర్గ్ సర్జరీ చేశారు. ఆపరేషన్ తర్వాత కౌశల్ కోలుకుంటున్నాడు. డాక్టర్ డేవిడ్, నిమ్స్ వైద్యులకు కౌశల్ పేరెంట్స్ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్లో ఉండేవాళ్ళం అండి. పుట్టినప్పుడు బాబు, ఆ తర్వాత నేను ఇక్కడ ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటాను. తర్వాత నేను మా ఊరికి కొంచెం బాగా ఇతనికి చాలా ఎక్కువ మెడికల్ సపోర్ట్ కావాలి, తర్వాత మనకి సపోర్ట్ కావాలి, ఫ్యామిలీ సపోర్ట్ కూడా కావాలని చెప్పి మేము విజయవాడ వెళ్ళాము. వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా ఈ ప్రాబ్లమ్స్ చూసుకుంటూ సాల్వ్ చేసుకుంటూ లక్కీగా మాకు నిమ్స్లో ఇలా జరుగుతున్నాయని మాకు కూడా తెలియదు. మాకు భయమే ఫస్ట్ నిమ్స్ అనగానే. బట్ ఇక్కడికి వచ్చి మేము ఇవన్నీ చూసిన తర్వాత మాకు చాలా ఎక్స్పీరియన్స్. ఫస్ట్ భయపడ్డాము ఇక్కడ వచ్చేటప్పుడు, ఏమో ఎలా చేస్తారు, ఏం చేస్తారు, ఎప్పుడు రాలేదు అని చెప్పేసి. వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన విధానాలు కానీ, మాకు చెప్పిన విధానం కానీ చాలా చక్కగా, ఎక్స్పెక్ట్ చేయమండి అలాంటిది. కార్పొరేట్ హాస్పిటల్ ఎక్స్పెక్ట్ చేస్తా అంత బాగా వెళ్ళిపోతే డబ్బులు ఖర్చు పెట్టుకొని రెడీగా ఉంటాం మనం. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు చాలా బాగా చేశారు. కేర్ కానీ, లోపల డాక్టర్లు విజిట్ చేయడం కానీ, ఆపరేషన్ అయిన తర్వాత మనకి చెప్పడం కానీ, సపోర్ట్ చేయడం కానీ, ప్రతి దాని గురించి పరిగెట్టడం కానీ. ఇప్పుడు నిమ్స్ చూస్తే ఈ జీవనసాగరం 4 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 4 కిలోమీటర్లు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, బ్లడ్ తెచ్చుకోమంటే తెలియదు, ఎక్కడికి వెళ్ళి సిటీ స్కాన్ తీసుకురావాలంటే తెలియదు, ఎక్కడో తెలియదు. సో అవన్నీ పాపం డాక్టర్సే ఇక్కడ మాతో పాటు రావడం, వచ్చి ఇక్కడ సిటీ స్కాన్ చేయించుకోండి, లైన్లో నుంచి వస్తున్నా, మీ పిల్లల్ని పట్టుకుని లైన్ నుంచి వస్తున్న పని లేదు, మీరు వచ్చి కొంచెం చేయించుకోండి, అంత స్పీడ్గా. అలాంటి హెల్ప్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మన పని మనం చేసుకోవాలి, లైన్లో నుంచి చూసుకోవాలనుకున్నాను. కానీ ఎక్స్ట్రీమ్ కేర్ తీసుకున్నారు. బాబు విషయంలో చాలా ఎక్స్ట్రీమ్ కేర్ తీసుకున్నారు. అంతవరకు మాత్రం చాలా సంతోషం. చెప్తున్నాం కదా సార్, మనకి ఒక బాబుని రోజు రాత్రిపూట ఒక మెషిన్ మీద పెట్టి పడుకోబడ్డం అనేది చాలా పెయిన్ మనకి కూడా ఉంటుంది, బాధగా ఉంటుంది. అది ఈవేళ అది కంప్లీట్గా పోయింది. అది ఆశ్చర్యం. 15 రోజుల్లోనే అసలు మేము అది కూడా తెచ్చేసుకున్నాం మాతో పాటు. ఇక్కడ హాస్పిటల్లో పెట్టవలసిన అవసరం వస్తుందేమో అని చెప్పి మళ్ళీ కొత్త కొనకుండా ఇక్కడ మళ్ళీ వేరే పెట్టకుండా. సో అది అసలు ఇంక 15 అవసరం లేకుండా పోయింది. హాయిగా పడుకుంటాం.